అంతేనా? ఇంకేం కంప్లైంట్స్ లేవు కదా. ఇప్పుడు ఆడవాళ్ళ వ్యసనం అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు ఈ వయసులో అంత పవర్ లేదు, అతనికి అది కంటిన్యూ చేసే అవకాశం కూడా లేదు. అది కాస్త అతను దులుపుకుని ఇక్కడికి వచ్చాడనే నమ్మకం అయితే బలంగా చెప్తాను. కానీ ఈ తాగుడు మీద మాత్రం అతను తీరు తన్ను చూస్తే కనుక నాకు ఒక క్వశ్చన్ మార్కే ఉంది. ఎందుకంటే స్మెల్ వస్తుంది ఇప్పటికీ కూడా. నెంబర్ 1, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, అతను ఆన్లోనే ఉన్నాడు. ఇప్పటికీ ఏమంటున్నాడంటే సార్ ఆపుతాను కానీ మినిమం 90 ml ప్రొవైడ్ చేయండి అని నన్ను అడుగుతున్నాడు. నేను ఎక్కడ ప్రొవైడ్ చేస్తాను? అది కరెక్ట్ పద్ధతి కాదు. మాంతే ఈ తాగుడు అనేటటువంటిది ఏంటంటే దీంట్లో 1 ml 2 ml 10 ml ఏముందో, అది 10 ml తాగితే 30 అంటది, 30 అంటే 90 అంటది, 90 అంటే 120 అంటది. సో అది పిలుస్తూనే ఉంటుంది, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. సో నిజంగా మారాలి అంటే కనుక ఒకటి నేను చెప్పేది ఏంటంటే బహుశా మీరు మామూలు నరకం చూసుండరు మీ జీవితాల్లో. ఈరోజు ఇంత నెమ్మదిగా మీరు మాట్లాడుతున్నా కూడా ఎంత నరకాన్ని చూసుంటే కనుక ఈ వయసు వచ్చి ఇంత ప్రయాణం చేసినటువంటి ఒక తండ్రిని భర్తని మెడపట్టుకుని బయటకు గెంటేస్తారు. ఈ ఆడవాళ్ళ వ్యవహారాలు ఏంటి? ఇంటూ నీకు పెళ్ళైందా రమేష్? అవ్వలేదా? ఇంకా కాలేదు. ఈ ఆడవాళ్ళ వ్యవహారాలు ఏంటి? ఈ తాగుడేంటి? ఇంకా ఇతను తాగొస్తే కనుక ఊరువాడ అంతా తెలుస్తుందా? ఈ అరుపులు కేకలు తిట్టులు గొడవలు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నేను ఒకటి చెప్తాను రమేష్, ఇది ఏంటంటే వ్యసనం అనేది కూడా అంత ఈజీ కాదు తొలగించడం. ఏంటంటే ఆల్కహాల్ డిపెండెన్స్, ADS అంటారు, ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్. పెద్ద పెద్ద పదాలు అనుకోండి. ఆల్కహాల్ అబ్యూస్ సిండ్రోమ్ అంటారు. అబ్యూస్ అంటే కనుక వాడు తాగుతాడు, విపరీతంగా తాగుతాడు, ప్రవర్తన మాత్రం బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. తప్పుడుగా వ్యవహారాలు చేయరు, ఆఫీసులకు వెళ్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, సంపాదిస్తారు, భార్యలకు ఇస్తారు, ఇంత తాగుతారు, పడుకుంటారు. అది ఒక టైపు, అది అబ్యూస్ అంటాము, లేదంటే ఎడిక్షన్ అంటాం. ఇదేంటంటే కనుక డిపెండెన్సీ అంటే ఏంటంటే కనుక ఇతను తాగుడు కంటిన్యూ చేస్తే ఒక సమస్య, ఆపితే ఒక సమస్య. చూడండి సార్, 90 ml లేకపోతే చేయి చూడండి సార్ ఎలా షేక్ అయిపోతుందో. ఏదో పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది, ఏ పని చేయలేను, ఆకలి ఉండదు, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, చిరాగ్గా ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, అది పిలుస్తూ ఉంటుంది, కాస్త పెగ్గేస్తే చల్లబడిపోతాను. అంటే ఏంటంటే మన శరీరంలో రక్తం ఎలా ప్రవహిస్తుందో అతని శరీరంలో అది ఒక అలవాటు, ఒక ఆనవాయితీ, ఒక పద్ధతి అయిపోయింది. అంటే అదే ఒక విధమైనటువంటి ఒక మెడిసిన్ అయిపోయింది. ఇది చాలా డెలికేట్ సిచ్యువేషన్. అంటే ఒక కావాలని ఆనందం కొద్దీ ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మత్తు గురించి కిక్కు గురించి తాగేటటువంటి రోజుల నుంచి ఇప్పుడు తాగకపోతే పోతామేమో అనేటటువంటి నరాల బలహీనత వచ్చి ఏ ఫిట్సో వచ్చి లేదంటే ఎక్కడో కళ్ళు తిరిగి ఫెయింట్ అయిపోయి తల గాయం అయ్యేటటువంటి పరిస్థితికి వచ్చింది. దాన్ని అతను వర్ణించుకుంటూ ఏ విధంగా చెప్తున్నాడంటే కనుక 90 ml వేస్తే కనుక సెట్ అవుతాను కాబట్టి ఇదివరకు లాగా పీపాలు తాగనండి, ఒక 90 ml వరకు ఇస్తే కనుక నాకు సరిపోతుంది. ఈ 90 ml సుబ్బారావుని రెండిట్లకి నా ఇంట్లో డోర్ ఓపెన్ చేసి తీసుకెళ్ళండి అని అంటున్నాడు. అది 90గా ఉంటుందా, రేపొద్దున 120 హాఫ్ బాటిల్ ఫుల్ బాటిల్ అయ్యి పాత పద్ధతి అవుతుందా అనేటటువంటిది అది మనం చూసి ఆలోచించి. ఎందుకంటే ప్రధానంగా తాగుడు ఆపించేటటువంటి కార్యక్రమంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే చాలామంది వస్తారు, ఆపేస్తామని వస్తారు, కానీ ఇన్సైట్ అనేటటువంటిది అంటే నా తాగుడు వల్ల నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నా ఆరోగ్యం పాడైపోతుంది, నేను ఫెయింట్ అయిపోతున్నాను, నా లివర్ కిడ్నీ పాడైపోయింది, నా కొడుకు పాడైపోయింది, నా పిల్లం పాడైపోయింది, సొసైటీలో నా పరువు పోయింది, నేను 10 సార్లు కింద పడి నా తలకి గాయం అయిపోయింది, ఇదేం బ్రతుకు సార్, నాకు దాని నుంచి విముక్తి కలిగించండి అంటే అది పూర్తి స్థాయిలో అతనికి ఇన్సైట్ ఉన్నట్టు అటువంటి వాళ్ళు 70 to 90% ఖచ్చితంగా ఆపేస్తారు. కానీ మీ నాన్నగారు ఈరోజు సుబ్బారావు గారు మీరేమో అనుకోకండి, ఈరోజు మీరు మా దగ్గరికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా ఏంటి? చెప్పండి. ప్రధానమైన కారణం ఏంటంటే మీకు ఈ రోజు పెట్టేవాడు పోసేవాడు లేక ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో అది మార్పు కాదు. ఈరోజు పెట్టేవాడు పోసేవాడు ఉంటే కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని ఏమండి నా కొడుకు కావాలండి, నా పిల్లం కావాలండి, నాకు ఒక ఇల్లు కావాలండి మీరు వస్తారా? లేదు, అదే గాలి తిరుగుతూ ఉంటారు. ఎవడొకడు ఏదో నాదుడు పోస్తాడు, పోసినంతకాలం పోసారు, ఈరోజు మీరు రోడ్డు మీద వదిలేశారు కాబట్టి మీరు ఇలా ఉన్నారు. ఈ మార్పు నేనేమనుకుంటున్నానంటే ఇది నిజమైనటువంటి మార్పు కాదు అని నేను అనుకుంటున్నాను. వినండి ఒక్క నిమిషం సుబ్బారావు గారు, ఎప్పుడైతే కనుక మీరు నిజంగా వాడెవడన్నా పోసినా, ఎవడన్నా ఒక షెల్టర్ ఇచ్చినా, ఎవడన్నా తిండి పెట్టేవాడున్నా, ఒరే మీరందరూ తాత్కాలికం నా జీవితంలో మీరు నన్ను బాగు చేయట్లేదు, నన్ను కాపాడట్లేదు, నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు, నా కుటుంబం దగ్గరికి పోకుండా, నా భార్య నా కొడుకు కాళ్ళ మీద పడకుండా మీరు నాకు ఇది పోసి నా జీవితాన్ని నాశనం చేస్తున్నారని మీరు ఎప్పుడైతే వస్తారో అది అసలైన మార్పు. అవునండి. ఇదేంటంటే అక్కడ బ్రేక్ పట్టడం వల్ల ఇది ఇక్కడ వచ్చాడు. సో నేనేమంటున్నానంటే సుబ్బారావు గారు, ఏ తండ్రి అయినా కూడా లేదంటే ఏ భర్త అయినా కూడా ఇంత వయసు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఉండాలి, ఇలా అడుక్కు తినాలి అనేటటువంటి కోరిక ఎవరికీ లేదు. అందులో మాగోటు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టినటువంటి వాళ్ళు, మీలాంటి ఎన్నో జీవితాలు చూసినటువంటి వాళ్ళు మాకు అసలు సిసలుగా కూడా లేదు. కానీ ఈ రోజు ఏంటంటే ఇది చాలా అంశాలకి ముడిపడి ఉంది. ఎటువంటి అంశాలకంటే కనుక ఆవిడకి పూర్తి స్థాయిలో నమ్మకం పోయింది, కానీ భర్త కావాలి. ఆ అబ్బాయి పెళ్లి కావాల్సినటువంటి అబ్బాయి రేపొద్దున ఇటువంటి పరిస్థితి ఇంట్లో చూస్తే కనుక ఏ ఆడపిల్లని ఇంటికి పంపిస్తారు? సో వాళ్ళిద్దరు సిచ్యువేషన్స్ చాలా క్వశ్చన్ మార్క్గా డెలికేట్గా ఉన్నాయి. సో మేమేదో ఇక్కడ తూతూ మంత్రంగా సుబ్బారావు గారు అవునా
మీరు మారిపోయారా? నిజంగా మారిపోయారా? ఖచ్చితంగా మారిపోయారా? ఓకే, వెల్ డన్, పట్టుకెళ్ళండి అయ్యా మీ తండ్రిని అంటే కనుక మేము క్లారిటీ లేనటువంటి మా ప్రొఫెషనలిజం మీద ఒక ప్రశ్న పడికి ఒక మచ్చ పడేదానికి అవకాశం ఉంటుంది. నిజాయితీగా నీతిగా మార్చేటటువంటి అవకాశం ఉంటే కనుక మేము మీకు ప్రామిస్ చేస్తాం. సో నా ఉద్దేశం ఏంటంటే కనుక ఈరోజు ఇతన్ని ఒక ట్రీట్మెంట్ లైన్లోకి తీసుకుంటాను, అది కూడా మీకు ఇష్టం ఉంటే కనుక. సార్ నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు, నాకు నేనుగానే మారిపోతానంటే అది కాదు ప్రాబ్లం. ఈ ట్రీట్మెంట్ లైన్ అనేటటువంటిది దగ్గర ఏంటంటే ఒక 3 నుంచి 6 నెలల వరకు టైం పడుతుంది. ఆ 3 నుంచి 6 నెలల టైంలో మీకు తాగకపోతే వచ్చేటటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో, నిద్ర పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం, చేతులు వనకటం, కాలు వనకటం, ఇవన్నీ ఉంటాయో వాటన్నిటికీ ప్యారలల్గా నేను ట్రీట్మెంట్ అనేది కొనసాగిస్తాను. దాంతో పాటు తాగుడు అనేటటువంటి దాని మీద కోరిక కలగకుండా కట్ చేయడానికి ట్రీట్మెంట్ పెడతాం. ఒకప్పుడు ఇవన్నీ దాటేసుకుని కూడా మీరు బ్రిడ్జ్లు దాటుకుని మళ్ళీ పీపాలు తాగారనుకోండి, కాళ్ళు చేతులు కట్టేసి వెళ్ళి తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ యూనిట్ అనేటువంటి ఉంటుంది, అక్కడ పడేస్తాం. అర్థమైందా? మీరు వీటన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ ఉంటే దగ్గర ఈ 3 నెలల పాటు జరిగేటటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగిందనే నమ్మకం మీకు వస్తే, ఆ విధంగా నేను మీకు చెప్తే అప్పుడు మీరు ఇతన్ని స్వీకరించడం మంచిది. లేదు అంటే కనుక ఇది మళ్ళీ గాలివాన్లాగే ఉంటుంది, ఇలా వస్తుంది, మళ్ళీ వస్తాడు, మళ్ళీ మీకు కోపం వస్తుంది. ఇంత డాక్టర్లు చెప్పినా కూడా ఇతని వ్యవహారం ఎలాగే ఉందని చెప్పి మళ్ళీ రెండోసారి అతను మెడపట్టుకుని బయటకు గెంటేస్తారు. ఈసారి గెంటేస్తే కనుక అసలు మీ ఇల్లు అనేటటువంటిది అవకాశమే లేదు అతను. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రోజు ఏదో ఇతను వచ్చి ఇక్కడ తూతు మంత్రంగా కూర్చుని ఈ విధంగా మాట్లాడినంత మాత్రాన్ని ఇన్ని సంవత్సరాల పాటు నడిచినటువంటి కార్యక్రమం ఏది ఆడవాళ్ళ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం అంత త్వరగా పోతుంది అనేటటువంటి ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్లో అంత త్వరగా పోతుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఒక టెస్టింగ్ ఫేజ్లోనే అతను ఉన్నాడు, ఒక ట్రయల్ ఫేజ్లోనే ఉన్నాడు. ఈ టెస్ట్ ఈ ట్రయల్ పాస్ అవుతాయి కనుక అది మీకు మంచిది, మాకు సంతోషం, సంతృప్తికరం. సో మినిమం ఈ 3 months పాటు అతను కావాలంటే మీ ఇంట్లోకి వచ్చి భోంచేస్తాడు, మీ ఇంట్లోకి వచ్చి షెల్టర్ తీసుకుంటాడు, నాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అతను బయటికి వెళ్ళి తాగొస్తున్నాడా లేదా అనేటటువంటి పర్యవేక్షణ మీరు చేయాలి. హాస్పిటల్కి వస్తే బ్లడ్ టెస్టులు నేను చేస్తా. ఈ మొత్తం ప్రతిరోజు ఈ టెస్ట్లో అతను పాస్ అవ్వకుంటూ 3 నెలల పాటు ఉంటే అతను పంట పడినట్టే, మీ జీవితాలు నిలబడినట్టే. ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ప్లాన్ బి ఏంటంటే అతను అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం. అందులో కూడా అడ్మిట్ అయిన తర్వాత బయటకు వచ్చి శారా మామూలు అని కంటిన్యూ చేశాడు అనుకోండి, ఇంక ఇతను బాగుపడ్డాడు అని అర్థం. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా ఇదే నిర్ణయం తీసుకోవాలని చెప్పేదానికి కూడా అవకాశం ఉంది. ఓకే, ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ ద్వారానే అయిపోద్దనే నమ్మకం ఉంది, నా అనుభవంలో కానీ నా ఆలోచన బట్టి కానీ ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం ఉంది. కానీ మీకు నమ్మకం కలిగించడం గురించి ఈ అబ్జర్వేషన్ పీరియడ్లో మనం పెడదాం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.